క్రెడిట్ స్కోర్ చాలా మందిని ఇబ్బంది పెట్టేస్తున్న విషయం ఇదే కదండి. మరి మన క్రెడిట్ స్కోర్‌కి, మన ఆదాయానికి ఏమన్నా సంబంధం ఉందా? చాలామందికి ఉండే డౌట్ అండి. అంటే క్రెడిట్ స్కోర్ ఎంతసేపు కూడా ఎంత స్పీడ్‌గా కట్టేసాము, టైంకి కట్టేసామా లేదా? ఇవే కదా చూస్తారు. దాని మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది మనకొచ్చే డబ్బు. మనం ఎంత సంపాదిస్తే వాడికెందుకు? ఏమన్నా లెక్కేస్తారా అనుకుంటారు. అంటే బాగా సంపాదించి దానికంటే తక్కువ క్రెడిట్ తీసుకున్న వాళ్ళకంటే కూడా సంపాదించేదానికి సమానంగా. ఆ మాటకొస్తే అప్పు చేసి పప్పు కూడే కదండీ. అంటే ఆ నెల క్రెడిట్ కార్డ్ మీదే వెళుతోంది. అంటే ఆదాయం ఎంతుందో అప్పులు కూడా అంతే ఉంటాయి. కొంతమందికైతే అవి దాటిపోయి ఉంటాయి. అలా కాదు, ఆదాయం బావుంటే అంటే ఆదాయం బావుండడాన్ని బట్టి కూడా క్రెడిట్ స్కోర్ బావుంటుంది అని తెలుసా మీకు? కొంతమందికే తెలుసండి. అందుకే దీన్ని డెబ్ట్ టు ఇన్‌కమ్ అంటారండి. డీటీఐ అంటారు. సో, మరి మీ ఆదాయం ఎంతుంది? ఏంటి? అనేది చూసుకోండి. చాలా చోట్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో మింగ మెతుకు లేదు, మీసాలకి సంపంగి నూనె అన్నట్టుందండి. అంటే చేతిలో చిల్లిగా ఉండదు, అప్పు చేసేస్తాము, ఆడంబరాలకు పోతూ ఉంటాము. మీకు తెలుసు కదా! ఇక పక్కవాడు మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాడు, సోషల్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయనేది. మనం కొంటున్నవి అవసరం లేనివే ఉంటాయి చాలా వరకు. మనం తింటున్నవి మనకు అవసరం లేనివే ఉంటాయి. మన ఇంట్లో ఉండాల్సినవి మనకి అవసరం లేనివే ఉంటాయి. మన లైఫ్ స్టైల్ మనకు అవసరం లేని లైఫ్ స్టైల్‌లో మనం ఉన్నాం. మనది కాని బతుకు మనం బతుకుతున్నాం. దానివల్లే అప్పులని నేనైతే బలంగా నమ్ముతాను. మరి మీలో ఎంతమంది నమ్ముతారనేది మీ ఇష్టం అండి. అంటే పర్సనల్ ఫైనాన్స్ విషయంలో చాలా చాలా తప్పులు చేస్తున్నాం. లోపాలున్నాయి. తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ముందు సలహా అయితే ఎంతుంటే అంత. అంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కదండీ! సరిపోతుంది. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే ఈ ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. సరే డైరెక్ట్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమేమి చూస్తా అది. అంటే నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా చెప్తానండి. నేను కూడా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు, కాస్త కారు లోన్ తీసుకున్నప్పుడు, కారు లోన్ ఒక 2, 3 లక్షలకి, హౌసింగ్ లోన్ వచ్చి ఒక 22 లక్షల దాకా తీసుకుంటే జరిగిన పొరపాటే చెప్తానండి. ఆటో పే పెట్టేసాం. సాలరైజ్డ్ పర్సన్ కదా! పర్వాలేదు అనుకుంటాం. అప్పుడప్పుడు జీతం పడడం లేట్ అయ్యేదండి. 2, 3 సార్లు జరిగింది ఇలాంటిది. అక్కడ పడిపోయింది క్రెడిట్ స్కోర్. కొన్నిసార్లు నాకు తెలియకుండానే ఎవడికో పే చేసేస్తూ ఉంటాం. గుర్తుండదండి. అక్కడ దెబ్బైపోయాం. అంటే క్రెడిట్ స్కోర్ అక్కడ పడిపోయింది. కొన్నిసార్లు అకౌంట్‌లో డబ్బులున్నాయి. వాడి సిస్టమ్‌లో లోపాలున్నాయి. అంటే ఆటో పే అవ్వకపోవడం వల్ల నా క్రెడిట్ స్కోర్ పడిపోయింది. ఇవన్నీ పడిపోయేసరికి 600 లోపు పడిపోయిందండి. ఏది సాలరైజ్డ్ పర్సన్‌ని, బాధ్యతగా ఉంటాను, ఎప్పటికప్పుడు డబ్బులు ఉంచుకుంటానని ఎంత అనుకున్నా గానీ, ఇగో ఇది నా పొరపాటు ఉంది, వాడు చేసిన పొరపాటు ఉంది ఇందులో. తర్వాత ఎలా సరయ్యింది అంటే, నేను కనుక్కున్న విషయాలే అంటే చెప్తారు కదండీ! క్రెడిట్ బ్యూరోలో ఉన్న ఫ్రెండ్స్ గానీ, బ్యాంక్ మేనేజర్లు గానీ చెప్పిందేంటంటే, చార్టర్డ్ అకౌంటెంట్లు గానీ, నీ ఆదాయం బావుంది, ఇన్‌కమ్ స్టేబుల్‌గా ఉంది, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవు కదా! ప్రతి నెల చక్కగా వచ్చి పడిపోతూ ఉంటుంది కదా! దానివల్ల ప్లస్ నువ్వు తీసుకున్న అప్పు కూడా చాలా చాలా తక్కువ ఆదాయంతో పోల్చుకుంటే అని చెప్పారండి. సో, ఇక్కడ విషయానికొచ్చేస్తాను. రుణ ఆదాయ నిష్పత్తి అంటారండి. మీకు అర్థమైందా? డెబ్ట్ టు ఇన్‌కమ్ అంటామండి. అంటే మనం ఆదాయంలో మనం తీసుకున్న అప్పు ఎంతుంది అనేది చూస్తారు. అప్పు మీన్స్ అన్ని రకాల అప్పులు గుర్తుంచుకోండి. అంటే మొత్తం అప్పు చూడరు ఆ నెలకి. సపోజ్ నా ఆదాయం రూ. 1,00,000 అనుకోండి. ఈ లక్షలో నేను 30,000 లోపు తీసుకున్నాను అనుకోండి. నేను బెస్ట్ అన్నట్టు. ఆటోమేటిక్‌గా క్రెడిట్ స్కోర్ అలాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు. ఓహో! ఈడు బాధ్యత కలిగినోడే, చక్కగానే ఉంటాడు. వీడు అనవసరమైన ఖర్చులకి వెళ్ళటం లేదు. అనవసరమైన ఆడంబరాలకు పోవటం లేదు. సో, అంటే ఆ రేషియో ఆదాయం 1,00,000 ఉంటే 30% లోపే అప్పులు చేశాడు కాబట్టి అన్ని రకాల అప్పులు మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ లోన్, కార్ లోన్, హౌసింగ్ లోన్ ఇవన్నీ కలిపి 30,000 లోపుంటే అంటే 30% లోపుంటే మంచిదని చెప్తున్నారు. రెండోది క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంటాం. సీయూఆర్ అంటామండి. అర్థమవుతుందా? దీన్నే గట్టిగా చూస్తారు. బాగా చూస్తారండి. పర్సెంటేజుల్లో చూస్తారు. గుర్తుంచుకోండి. మనకి ఎంత ఆదాయం ఉన్నా కానీ, ఆదాయం ఉంది కదా అని చెప్పి అంత తీసేసుకుంటే కట్టగలుగుతామా? రేపు ఏదైనా అయితే అటు ఇటు అయితే కట్టగలుగుతామా? లేదు కదా! సో, మరి ఈ క్రెడిట్ వినియోగ నిష్పత్తి సీయూఆర్ అనేది 30% లోపు ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉంటేనే, లేకపోతే కష్టం. తర్వాతొచ్చి ఆదాయం ఎక్కువ ఉంటేనే కదండీ మనకి టైంకి బిల్ పే చేసే సామర్థ్యం ఉంటుంది. అంటే ఈ రకంగా కూడా డబ్బు ఎక్కువ సంపాదిస్తున్న వాడిని, ఆదాయం ఎక్కువ ఉన్న వాడిని బాగా చూస్తాయి ఈ సంస్థలన్నీ కూడా. ఎందుకు? మరి 1,00,000, 2,00,000 వచ్చేవాడు 30,000 పెద్ద విషయం ఏం కాదు కదా! కట్టేస్తాడు. మరి అదే 30, 40 వచ్చేవాడు, 50, 60,000 వచ్చేవాడు, 30, 40,000 వచ్చేవాడు ఇబ్బంది పడతాడు. బాగా
50-60 వేలు వచ్చేవాడు ఒక మాదిరిగా ఇబ్బంది పడతాడు అని తెలుసు కదా. సో సకాలంలో బిల్లులు చెల్లించలేడు అని చెప్పి ఇదిగో ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళ క్రెడిట్ స్కోరు బాగా ఉండే అవకాశం ఉంది, అవి కూడా చూస్తాయి. రెండోది వచ్చి మంచి ఇన్కమ్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, స్టాండర్డ్ ఇన్కమ్. గవర్నమెంట్ జాబ్ అయితే సూపర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వెంటనే ఇచ్చేస్తారు లోన్లు కానీ కార్డులు కానీ. ప్రైవేట్ జాబులు అయితే కాస్త ఆలోచిస్తారు. ఆ ప్రైవేట్ జాబుల్లో మళ్ళీ మంచి ఎంఎన్సీలు అయితే వెంటనే ఇచ్చేస్తారు. వ్యాపారం అయితే కాస్త ఆలోచిస్తారు. ఆ వ్యాపారం కూడా మళ్ళీ మంచి లాభసాటిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటే స్థిరమైన ఆదాయం ఇతనికి వస్తుందా లేదా. వాడికి ఆదాయం రావడం ముఖ్యం కదా, మరి తిరిగి పే చేసే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది, వాడికి స్థిరమైన ఆదాయం ఉందా లేదా అనేది చూస్తుంది. సో మరి మనం స్థిరమైన ఆదాయాన్ని కూడా చూపించుకోగలిగినప్పుడు, కలిగి ఉన్నప్పుడు, జస్ట్ చూపించుకుంటే సరిపోదు, కలిగి ఉన్నప్పుడు వస్తుందండి. ఇంకొకటి ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. కోటీశ్వరుడైనా ఉంటాయి, లక్షాధికారి అయినా ఉంటాయి, చెట్టు కింద ఉన్నోడికైనా ఉంటాయి కదా. స్థాయిని బట్టి సడన్గా ఏదో ఒక ఖర్చు వచ్చేస్తూ ఉంటుంది. అది వైద్య ఖర్చులు కావచ్చు, ఇంట్లో ఖర్చులు కావచ్చు, ఇంకో బాధ కావచ్చు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు తట్టుకోగలుగుతామా? ఆదాయం ఉన్నవాడు తట్టుకోగలుగుతాడు. ఎవడు? కాస్త మంచి ఆదాయం ఉన్నవాడు, అంటే బాగా సంపాదించేవాడి క్రెడిట్ స్కోర్ బాగుంటుంది, ఆ రకంగా చూస్తున్నాయి సంస్థలు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. సో మరి ఈ సడన్గా పెద్ద ఖర్చు వచ్చేసినప్పుడు తక్కువ ఆదాయం ఉన్నవాడి పరిస్థితి చూడండి. సపోజు నాకు ₹1,00,000, ఇందాక చెప్పాను కదా, ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఖర్చు వచ్చినా తట్టుకోగలుగుతాను, ఎందుకు, సేవింగ్స్ వగైరా ఉంటాయి. 4,00,000 వచ్చినా కట్టుకోగలుగుతాను. అదే 20-30 వేల జీతం ఉన్నవాడు ₹1,00,000 ఖర్చు, 4,00,000 ఖర్చు ఒకేసారి వచ్చేస్తే తట్టుకోగలుగుతాడా? లేదు కదా. సో మరి ఈ రకంగా ఆదాయాన్ని క్రెడిట్ స్కోర్కి లింక్ పెట్టుకున్నాయి సంస్థలు. సో మరి నా క్రెడిట్ స్కోర్ పెరగాలి అనుకుంటే నేను సింపుల్గా చెప్తున్నాను, CUR తగ్గించుకోండి. అంటే 30%, మీ ఆదాయంలో 30% లోపే క్రెడిట్ ఉండేలా చూసుకోండి. ఇది జస్ట్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికే కాదు, ఆరోగ్యకరమైన జీవిత విధానం కూడానండి. నేనైతే నేను మళ్ళీ చెప్తున్నాను, 0 క్రెడిట్ అండి. ఎందుకు? అవసరం లేదు కాబట్టి. అవసరం అయితే తీసుకుంటాం, అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే అవసరం లేకుండా ఎలా ఉంటుంది? మంచి కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ వాడుతున్నాను, మంచి సెడాన్లోకి వెళ్ళాలి, లేకపోతే మంచి, మీకు అర్థమైంది కదండి, నెక్స్ట్ లెవెల్ కారు కొనుక్కోవాలని ఉంటుంది. కానీ అది అవసరం లేదు నాకు. క్రెడిట్ అప్పు చేసి కొనాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాను, మంచి విల్లాలోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ నాకు అది అవసరం లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. ఇలాగా ఖర్చులు మన కంట్రోల్లో ఉంటే జీవితం కంట్రోల్లో ఉంటుందండి. జీవితం కంట్రోల్లో ఉంటుంది. కానీ ఖర్చులు కంట్రోల్ దాటిపోయి ఏమీ చేయలేని పరిస్థితి. పక్కవాడితో పోల్చుకుంటాం, సమాజం ప్రెజర్స్ అంటాం దాన్ని. ఆ ప్రెజర్ తట్టుకోవడం ఒక చిన్న టెక్నిక్ అండి, అంతకు మించి ఏమీ లేదు. పట్టించుకోకుండా ఉండటమే, అంతకు మించి ఏమీ లేదు. పక్కాడిని పట్టించుకోకుండా ఉండటమే. పక్క కారు చూసిన వెంటనే మనకు కారు మార్చాలనిపించకూడదు. పక్కాడి బండి చూసిన వెంటనే మనకు బండి మార్చాలనిపించకూడదు. పక్కవాడి డ్రెస్సులు చూసిన వెంటనే మనకు కూడా వెంటనే బ్రాండెడ్ బట్టలకు వెళ్ళిపోవాలని అనిపించకూడదు. మనం మన యూనిక్నెస్, మన ఐడెంటిటీ అనేది మన ద్వారా వస్తుంది. మన ప్రవర్తన, మన మాట తీరు, అంతా కదా, మన నెట్వర్కింగ్, మనకున్న నాలెడ్జ్, దీనివల్ల వస్తాయని. అంటే ఇది చాలామందికి ఎక్కదు, కానీ ఎవరైతే బలంగా నమ్ముతారో, అంటే ఇవి కదా యూనిక్నెస్ వచ్చేది, ఇది కదా మనిషికి ఉండే ప్రత్యేకత, ఇది కదా కష్టపడి సంపాదించుకోవడం అంటున్నాను. అంటే ఒక మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, మీకు గౌరవం ఉంటుందా ఉండదా? మంచి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి, ఉంటుందా ఉండదా? ఆలోచించండి ఒక్కసారి. మంచి నాలెడ్జ్ లెవెల్స్ మెయింటైన్ చేయండి, ఉంటుందా ఉండదా? మంచి నెట్వర్కింగ్, మంచి కమ్యూనికేషన్, మంచి ఎంపథెటిక్ నేచర్ని అలవాటు చేసుకోండి, ఉంటుందా ఉండదా? మంచి సంపాదన పెంచుకోండి, ఉంటుందా ఉండదా? ఇది గౌరవం. ఇవన్నీ మానేసి అప్పు వల్ల వచ్చే గౌరవం ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు అప్పు చేసి పెద్ద కారు కొంటే గౌరవం ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? ఎన్నాళ్ళు ఇస్తారు? ఒకసారి ఆలోచించుకోండి. వాడు ఇచ్చే గౌరవం, వాడు చూసే చూపు పక్కన పెడితే, నువ్వు పడుతున్న ప్రెజర్ ఎంత, నువ్వు పడుతున్న ఇబ్బంది ఎంత, రోజు ఎంత నలిగిపోతున్నావు, నెలాఖరు గురించి ఎంత టెన్షన్ పడుతున్నావు, ఈఎంఐలు వచ్చేస్తున్నాయి కదా, అది కావాలా ఇది కావాలా? అంటే ఒక పిచ్చి ట్రాప్లో పడిపోయి పోతున్నామని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఇలా చేయండి, ఆదాయం అయితే పెంచుకోండి, క్రెడిట్ తీసుకోండి, కానీ ఇదిగో ఈ పర్సంటేజ్ని కాస్త మెయింటైన్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి పర్సనల్ ఫైనాన్స్లో మనం చెప్పుకోవాల్సినవి. ఎప్పటికప్పుడు నాకు అనిపించినవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని జత చేసుకుంటూ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు చక్కగా అర్థమయ్యేలా అందిస్తూ ఉంటాను. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి, చాలా ఉపయోగపడతాయి. ఫాలో అవుతూ ఉండండి.